వద్దనండి, నిన్ను చెప్పాను కదా పెట్టుకోమని. ప్రాణభృత అంటే అర్థమేమి? ప్రాణభృత్య అని సూత్రం వచ్చింది కదా మొన్న. అంటే ప్రాణాలను ధరించినవాడు. ప్రాణాలు ధరించేవాడు ఎవడు? జీవ ప్రాణధారణే అనే ధాతువు కూడా ఉంది. ప్రాణాలను ధరించినందువల్ల జీవుడు అనే పేరు వచ్చింది. ప్రాణాలు ధరించకపోతే జీవుడు అనే పేరు వచ్చేస్తుందా? రాలేదు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నా, ఘటాది ఛిద్రవత్ సత్వాది ఉపాధి అభిమానిత్వేన. కుండకు రంధ్రం పడింది, ఆ రంధ్రం పడింది దాన్ని ఏమన్నాము? ఛిద్రాకాశం అన్నాం. రంధ్రం పడకపోతే ఏమంటాము? ఘటాకాశం అంటాము. అందువల్ల దాని అందు అభిమానం ఉన్నందువల్ల దాన్ని మనం ఛిద్రాకాశం అన్నాం కదా. అట్లాగే సత్వాది ఉపాధి అభిమానిత్వేన ప్రతి శరీరం గుర్యమానం. సత్వాది గుణాలు కావచ్చు. సత్వం అంటే ఇక్కడ బుద్ధి కూడా తీసుకోబడుతుంది. బుద్ధి అభిమానిగా కలిగిన వాడు లేదు, ఉపాధి అభిమానిగా కలిగిన వాడు కాబట్టి ప్రతి శరీరంలో తిరుగుతూ ఉంటుంది. అభిమానిత్వం అనేది లేకపోతే ప్రతి శరీరంలో తిరిగే అవకాశము లేదు. గృహమానం దుర్భాధ్యాయతం నా భవతి ఇది నిషిద్ధం. ప్రతి శరీరంలో తిరిగేవాడు పరిచ్ఛిన్నం కాబట్టి పరిచ్ఛిన్నమైనందువల్ల ఏకదేశంగా ఉంటాడు. అందువల్ల దిభ్యాధ్యాయతం అయ్యేదానికి అవకాశము లేదు. సర్వాపకమైన వస్తువు సర్వానికి అధిష్టానం అవుతుందే కానీ ఏకదేశంలో ఉన్న వస్తువు సర్వానికి అధిష్టానం అయ్యే అవకాశము లేదు, రాదు. అందుకొరకు సత్వాది అభిమానయ్యి ప్రతి శరీరంలో తిరుగుతున్న కారణం చేత జీవుడు దిభ్యాధ్యాయతం అయ్యేదానికి అవకాశము లేదు. ఎస్తు సర్వశరీరేషు ఉపాధినోపలభ్యతే పరమాత్మైవ స భవతి. సమస్త శరీరాల్లో ఉపాధులలో ఉండి దాని యందు అభిమానం లేకుండా కేవలం పరమాత్మ మాత్రమే ఉంటుంది కానీ జీవుడు అభిమానం లేకుండా ఉండే అవకాశం. సమస్త శరీరాల్లో ఈశ్వరుడు ఉన్నప్పటికీ అభిమాని లేడు, కానీ జీవుడు మాత్రం ఉపాధి యందు అభిమానం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పరమాత్మే అవుతాడు. అందువల్ల ఘటాది ఛిద్రాని ఘటాదిభిర్ ఉపాధిభిర్ వినా ఉపలక్ష్యమానాని మహాకాశేవ భవంతి. ఘటానికి రంధ్రం పడింది, దాన్ని ఏమన్నాము? ఛిద్రాకాశం అన్నాం. ఘటాది ఉపాధి పైన మనము అభిమానం కలిగినందువల్ల ఛిద్రాకాశం అన్నాము. కానీ ఘటాది ఉపాధి అందు అభిమానం లేకపోతే ఏమవుతుంది? మహాకాశం అవుతుంది కానీ ఛిద్రాకాశం లేదు. ఘట ఉపాధిని తీసుకున్నాం కాబట్టి మనకు అది ఛిద్రాకాశం అయింది, ఘటాకాశం అయింది. దాని అందు అభిమానం లేకుండా కేవలం ఆకాశంగా తీసుకుంటే ఆకాశత్వాన్ని మహాకాశం అవుతుంది అనేది ఇంకా వేరే ఆకాశం వేయడానికి అంటే ఉపాధిని తీసుకున్నందువల్ల మీకు ఘటాకాశము, మఠాకాశము, ఛిద్రాకాశం, మహాకాశం ఇన్ని పేర్లు వచ్చేసినాయి. ఉపాధి దృష్టి లేకపోతే ఒకటే ఆకాశం, మహాకాశం. అట్లాగే తద్వత్ ప్రాణభృత, అలాగే ప్రాణాన్ని ధరించిన జీవుడు కూడా పరస్మాద్ అన్యత్వానుపత్తే ప్రతిషేధో నోపబద్ధిరే. అందువల్ల పరమాత్మ కంటే కూడా భిన్నమైన వాడు ప్రాణభూతైన జీవుడు కూడా అయ్యే అవకాశమో లేదు. ఛిద్రాకాశము మహాకాశానికంటే భిన్నం ఎలా కాదో అట్లాగే ప్రాణాన్ని ధరించిన బుద్ధి అనే ఉపాధి యందు అభిమానం కలిగిన జీవుడు కూడా పరమాత్మ కంటే భిన్నమైన వాడు కాదు. అందువల్ల అనే శబ్దం నాకు ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. మరి అదేమవుతుంది? ఇప్పుడు ఆ పరమాత్మే ఈ దివ్యాది ఆయుధం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తస్మాత్ అంటే అందువల్ల సత్వాది ఉపాధి అభిమానిన ఏవ దివ్యాధ్యాయతనత్వ ప్రతిషేధ. ఎవరిని ప్రతిషేధించారు ఇప్పుడు? సత్వాది అంటే ఉపాధి అభిమానం కలిగిన జీవుణ్ణి మాత్రమే ఇక దివ్యాధ్యాయతనం చేత నిషేధించారు గాని ఈశ్వరుని నిషేధించలేదు. అభిమానరహితమైన ఈశ్వరుడు సర్వవ్యాపి, అభిమానంతో కూడుకున్న జీవుడు ఏకదేశి, ప్రతి శరీరంలో తిరుగుతూ ఉంటాడు. అతడు ప్రతి శరీరం తిరిగి అభిమాని అయి ఉన్నాడు. పరమేశ్వరుడు ప్రతి శరీరంలో ఉండి అభిమానరహితుడై ఉన్నాడు. అర్థమైందా? జీవుడు ప్రతి శరీరం తిరుగుతూ ఆయా ఉపాధిపైన అభిమానం కలిగినందువల్ల పరిచ్ఛిన్నుడైన వాడు, ఏకదేశుడైన వాడు, అసర్వజ్ఞుడయ్యాడు, సేతువు కాకుండా పోయాడు. ప్రతి శరీరాంతరవర్తి అయినప్పటికీ అభిమానరహితమైనందువల్ల, సర్వవ్యాపకమైనందువల్ల ఈశ్వరుడు దివ్యాధ్యాయతం అయ్యేదానికి అవకాశము ఉంటుంది. అందువల్ల తస్మాత్ పరమేవ బ్రహ్మ దివ్యాధ్యాయతనం. ఈ కారణం చేత
పరమేశ్వరుడే. దుభ్యాధ్యాయతమేదానికి అవకాశం ఉంటుంది గాని ప్రాణభూతి అయినా లేదా బుద్ధి అభిమాని కలిగిన ఉపాధి అభిమాని కలిగిన జీవుడు ఆయతనమయ్యే అవకాశము లేదు. తదేతత్ అదృష్టత్వాదిగుణకో ధర్మోక్తే. ఈ విషయాన్ని అదృష్టత్వాదిగుణకో ధర్మోక్తే అనే సూత్రం పూర్వంలో పోయింది. పూర్వం మనం పోయిన సంవత్సరం చెప్పుకున్నాము. దీని చేతనే అది అయిపోయింది. ఆయతనము ఈ సూత్రం ద్వారానే ప్రతిపాదింపబడింది. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే, మరి తస్యైవ హి భూతయోని వాక్యస్య మధ్య ఇదం పఠితం. అక్కడే మరి ఈ వాక్యం కూడా చెప్పబడింది కాబట్టి, దాసుపర్ణ సయుజ అనే వాక్యం కూడా చెప్పబడింది కాబట్టి దానికి అనుకూలంగా ఇప్పుడు ఈ సూత్రం చెప్పవలసి వచ్చింది. లేకపోతే దాంతోనే అక్కడ సిద్ధమైపోయింది, మళ్ళీ చెప్పవలసిన అవసరము లేదు. యస్మిన్ దేవ పృథివీచాంతరిక్షం ఓతంచపోతంచ అని ఈ యొక్క వాక్యాన్ని అనుసరించి ఈ సూత్రాన్ని ప్రపంచార్థం అంటే విస్తారంగా చెప్పవలసిన అవసరము. ఎందుకంటే అక్కడ సంక్షేపంగా చెప్పబడింది, ఇక్కడ విస్తారంగా చెప్పినట్టయితే శ్రోతకు సుగమంగా అనుకూలం అవుతుందనే విషయం చేత ఇక్కడ పునరుపన్యస్తం అంటే మళ్ళీ చెప్పబడింది. ఇవాళ చెప్పింది అయినా అక్కడ సంక్షేపంగా చెప్పబడింది, ఇక్కడ విస్తారంగా చెప్పబడింది అనే విషయాన్ని ఇక్కడ దుర్భ్యాధ్యాయతన ఉపాధిరహితన పరమేశ్వరుడే అక్కడ ఆధారం కాని జీవ వేయడానికి వీల్లేదు అని దుర్భ్యాధ్యాయతనాన్ని సమాప్తం చేశారు. తర్వాత రెండవ అధికరణం వస్తోంది, భూమాధికరణం. భూమా అంటే ఎక్కువ ఈ అధికాన్ని సూచించే అధికరణం. ఆ అధికరణాన్ని ఇప్పుడు ప్రారంభం చేస్తూ భూమా సంప్రసాదాత్ అధ్యుపదేశాత్. భూమ అంటే ఎక్కువ, సంప్రసాదం అంటే సుషుప్తికి సంప్రసాదం అనే అర్థం కూడా వస్తుంది. సంప్రసాదం అంటే సుషుప్తి అనే అర్థం కూడా వస్తుంది. అధ్యుపదేశాత్ అంటే తూరీయత్వాన్ని ఉపదేశించినందువల్ల, దాని భూమను సుషుప్తి సుఖాన్ని గుర్తుయందుంచుకొని ఉపదేశం చేసినందువల్ల అనే అర్థాన్ని మనం అక్కడ సమన్వయం చేసుకోవచ్చు. దాన్ని గురించి మరి ఒక శృతి చెప్పాలి కదా, శృతి చెప్పి కదా దాని ప్రకారంగా సందేహానికి మరి నివృత్తి. ప్రతి సూత్రంలో కూడా ఒక్కొక్క శృతిని తీసుకునేది, దానిపైన సందేహాన్ని విలువిచ్చేది. ఆ సందేహానికి తగిన 2-3 వస్తువులు ఉంటాయి. ఆ 2-3 కాదని ఒక పరమాత్మని సిద్ధం చేయడము ఈ యొక్క బ్రహ్మసూత్రాల యొక్క పద్ధతి. అందువల్ల శృతి ఏంటిది? భూమా తేవ విజిజ్ఞాసితవ్యా ఇది భూమానం భగవో విజిజ్ఞాస ఇది. నారదుడంట సనత్ కుమారుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నా అంటే నాకు అన్ని విద్యలు వస్తాయి అన్నాడు. ఎన్ని విద్యలు వస్తాయి? సర్ప విద్య వస్తుంది, ఇంకా ఆ విద్య వస్తుంది, సంగీత విద్య వస్తుంది, 64 విద్యలు వస్తాయి నాకు, బ్రహ్మ విద్య మాత్రం నాకు రాదు. ఆ బ్రహ్మ విద్య తెలుసుకుంటే అది గొప్పదంట, దాన్ని తెలుసుకోవాలని శాస్త్రం చెప్తుంది అని అడిగాడు ఆయన. ఎవరు? నారదుడు. ఎవరిని అడిగాడు? సనత్ కుమారుని అడిగాడు. సనత్ కుమారుడు ఎవరు? బ్రహ్మమానస పుత్రులలో ఒకడు. మరి ఏమంటున్నాడు? భూమాప్తో విజిజ్ఞాసితవ్య. భూమ అంటే ఎక్కువ సుఖము, భూమ అంటే అధికమైన దాన్ని తెలుసుకోవాలి అని చెప్పింది. భూమానం భోగవో విజిజ్ఞాస. ఓ భగవంతుడా, చూడండి పొయ్యి ఏ విధంగా సంబోధన చేస్తున్నాడు. భగవాన్ అంటే అర్థమేమి? భగవంతుడా. ఎవరిని సంబోధన చేశారు? నారదుడు మహర్షి, దేవర్షి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన గురువు కాబట్టి భగవంత్ స్వరూపంగా చేసి, ఓ భగవా, ఓ భగవంతుడా, ఆ భూమతత్వాన్ని నువ్వు తెలుసుకున్నావు. భూమతత్వాన్ని తెలుసుకోమని శాస్త్రం కూడా చెబుతుంది. యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి సా భూమా. ఎక్కడ అంటే ఏ స్థితి లోపల ఏ సాధకుడైన వాడు ఏ స్థితిలో ఉండి వేరే చూడకుండా, వేరే వినకుండా, వేరే తెలుసుకోకుండా ఉంటుంటాడో అది భూమా. అంటే దేన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా వేరే తెలుసుకోడు, వేరే వినడు, వేరే చూడడు, వేరే తినడు, వేరే అనడు. అంటే దానికి సంబంధించి ఇవన్నీ జరగవు. అది అధికమైంది భూమతత్వము. ఏ సాధకుడైతే ఎక్కడైతే ఏ స్థితిలో ఉండదు, అన్యది పశ్యతి అన్యది శృణోతి అన్యది విజానాతి తదల్పం.
తత్వానికంటే భిన్నంగా విన్నా, భిన్నంగా చూసినా, భిన్నంగా చెప్పినా, భిన్నంగా వ్యవహరించినా ఇవన్నీ కూడా అల్పమేను అన్నారు. అంటే అర్థమేమి? ఇప్పుడు ఏది తెలుసుకున్న తర్వాత, చూసిన తర్వాత, విన్న తర్వాత, అన్న తర్వాత ఇంకా వేరొకటి చెప్పవలసిందో అది అధికము. ఏది అల్పంగా ఏది అన్యతగా చూడబడుతుందో, తనకంటే భిన్నంగా చూడబడుతుందో, వినబడుతుందో, అనబడుతుందో అదంతా కూడా అల్పము అన్న. ఏది అన్యంగా చెప్పబడదో అదేమో భూమ, ఏది అన్యంగా చెప్పబడుతుందో అది అల్పము అని ఛాందోగ్య స్థితిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏది అధికమైంది, ఏది అల్పమైంది అనేది నిర్ణయం రావాలి. అక్కడ సందేహాన్ని వెలుగుచ్చాల వద్దా? తత్ర సంశయ కిం ప్రాణో భూమ స్యాద్ అహోసిత్ పరమాత్మేతి. ఇక రెండో వచ్చిన మనకు ప్రాణ అంటే ప్రాణవాయువు అధికమైందా, లేదు పరమాత్మ అధికమైందా? ఈ రెండిట్లో సందేహము. ఆ సందేహంలో పూర్వపక్షం ఏమంటుంది, ఉత్తరపక్షం ఏమంటుంది? ఇప్పుడు మనం దాన్ని విచారణ చెయ్యాలి. ఏమంటా ఉంది? కిం ప్రాణో భూమ ఆహోస్విత్ పరమాత్మేతి. కుత సంశయం ఎందుకు వచ్చేసింది నీకు? ప్రాణం ఏకదేశం కదా, పరమాత్మ సర్వదేశం కదా, మరి సందేహం రావాల్సిన అవసరమే లేదు. అయినప్పటికీ నీకు సందేహము వచ్చింది. దానికి ఎందుకు సందేహం? భూమేతి తావద్ బహుత్వం అభిధీయతే. భూమ అంటే ఏంటిది? బహుత్వం అంటే అధికం. భూమ శబ్దానికి అర్థం ఏంటి? అధికం అని చెప్పబడుతుంది. బహోర్లోపో భూచ బహి. ఇది పాణి సూత్రం. పాణి మహర్షి కూడా గొప్ప పండితుడు. చెప్పాను కదా ఒకసారి. పాణి వ్యాకరణ శాస్త్రాన్ని ఆయన బయటికి తీసినవాడు. ఆయన చిన్నపిల్లవాడుగా ఉంటే ఈ ఆడవాళ్ళకు అలవాటు ఉంటుంది కదా, మా పిల్లవాడిని చేయి చూసి బాగుందా లేదా, అట్లుంది ఎట్లున్నా, అది జీవితం ఎట్లా ఉందని చూడు అంటారు. మీరంటే మీరే కదా అని బయట వాళ్ళు అనుకోండి. అట్లాగే చేయి చూసేవాడు వచ్చాడు, జ్యోతిష్కుడు వస్తే వాళ్ళ తల్లి ఏం చేసింది? ఈ పిల్లవాడిని చేయి చూపించిందంట. ఏమని చూపించింది? పిల్లవాడికి చదువు వస్తుందా, డబ్బు ఉందా లేదా, వాడి జీవితం ఉంటుంది చూడు అంటే అన్ని బాగానే ఉన్నాయి కానీ వీడికి చదువు రాదు, విద్యారేఖ లేదని చెప్పిందండి. ఆయన అనుకున్నాను నాకు విద్యారేఖ లేదంటే విద్యారేఖ ఎట్లుంటుంది అన్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే ఏం చేశాడు? చాకు తీసుకొని గిర్రని ఇలా గీసేసుకున్నాడు. చాకు తీసుకొని గీసేసుకుంటూ వస్తుందా? వచ్చింది. గీసేసుకొని ఏం చేశాడు? ఆఖరికి ఎక్కడికైతే సనకాది మునీశ్వర్లంతా కూడా చేస్తున్నారు, ప్రయాగల వాళ్ళు తపస్సు చేస్తున్నారు. ఈయన కూడా పోయి అక్కడ తపస్సు మొదలుపెట్టాడు. ఎవరు? పాణి మహర్షి. మొదలు పెడితే అప్పుడు శివుడు ప్రత్యక్షమై డమరు ఉంటుంది కదా, డమరు, ఆ డమరును 14 సార్లు ఆయన వాయించాడంట. ఆ 14 సార్లు వాయించిన దాన్ని 14 సూత్రాలు గ్రహించి దాంతో వ్యాకరణ శాస్త్రం రాసేశాడు. ఇప్పుడు విద్యార్థి ఏం చేసింది? ఆయన అప్పుడు వ్యాకరణ శాస్త్రం, దానికి మన పతంజలి మహర్షి ఏమో భాష్యం రాశారు. ఇంకా దానికి వేరువేరుగా వచ్చేసింది. ఆయన ఏమో రాశాడు? బహోర్లోపో భూచ బహువి అని సూత్రం ఒకటి రాశాడు. 6వ అధ్యాయంలో 4వ పాదంలో 158వ సూత్రం. అధ్యాయం 6, మొత్తం 8 అధ్యాయాలు. అష్టాధ్యాయాన్ని దానికి పేరు. పాణి సూత్రాలకు అష్టాధ్యాయాన్ని. మొట్టమొదటి కాశీ పోగానే ఆ సూత్రాలు వల్ల వేసిన తర్వాతనే పాఠాలు మొదలవుతాయి. సూత్రాలు వల్ల వేసిన తర్వాతనే మొదలు పాఠాలు చెప్తారు, అక్కడ లేకపోతే చెప్పరు. అందుకొరకు ఇది ఎన్నో సూత్రము? 6వ అధ్యాయంలో 4వ పాదములో 150 సూత్రంలో ఏం చెప్పారంటే ఇది భూమశబ్దస్య భావ ప్రత్యాంతర స్మరణాతో. స్మరణ అంటే స్మృతి సూత్రాలు వేదానికి భిన్నమైన ఏదైనా స్మృతి కిందనే వచ్చేస్తుంది. సూత్రాలు కావచ్చు, భగవద్గీత కావచ్చు, రామాయణం వగైరా ఏవైనా కావచ్చు, కావ్యాలైనా కావచ్చు కాక ఇవి కూడా స్మృతి కిందకే వచ్చేస్తుంది. ఈ విధంగా ఆ పాణి మరి చెప్పారు. కాబట్టి కిమాత్మకం పునస్తద్భవత్వమితి విశేషాకాంక్షాయాం. అది భూ అంటే ఏంటిది? బహుత్వం, ఎక్కువ అనేది. దేనికి సంబంధించిన ఎక్కువ ఉండాలి కదా. అక్కడ ఎక్కువ అమ్మగారులే ఉన్నారు అంటారు, లేదా ఎక్కువ పురుషులే ఉన్నారు అంటారు, ఎక్కువ నీళ్లే ఉన్నాయి అంటారు, ఎక్కువ పశువులే ఉన్నాయి అంటారు కదా. ఇక్కడ మరి దేనికి బహుత్వం, దేనికి సంబంధించింది? ఇక్కడ భూమ అన్నావు కదా, దేనికి సంబంధించిన భూమ అని ఒక ఆకాంక్ష కలుగుతుందా లేదా? ఆకాంక్ష అంటే అర్థం ఏంటిది? కోరిక, తెలుసుకోవాలన్న కోరిక కలుగుతుంది. కాబట్టి ప్రాణో వా ఆశాయ భూయాన్ ఇది సన్నిధానాత్ ప్రాణో భూమేతి ప్రతిభాతి.
సనత్ కుమారుడు నారదుకు బోధిస్తూ ఇది ఏది గొప్పది అని అడిగాడు నారదుడు. ఫలానా గొప్పది అని చెప్పుకుంటూ పోయాడు. ఆఖరి ప్రాణమే గొప్పది అనే విషయాన్ని చెప్పాడు. అందుకే ప్రాణవ ఆశాయ భూయాన్ ఇది సన్నిధానాత్ ప్రాణో భూమితి ప్రతిభాతి. అన్నిటికంటే గొప్పది ప్రాణమే అని అర్థమవుతుంది. ప్రాణమే నిర్ధారణ చేసి చెప్పలే ఇక్కడ. ప్రాణమే అని అనుకుంటున్న ప్రాణమే అని అనబడుతుంది అనే విషయాన్ని ఇదో గుర్తు చేశాడు. తథా సుతం ఏవమే భగవద్దృశ్యేభ్య తరతి శోకమాత్మవిత్. మహానుభావ, మీలాంటి వాళ్ళ ద్వారా నేను విన్నాను. ఏం విన్నా అంటారా? తరతి శోకమాత్మవితు, ఆత్మను తెలుసుకున్నవాడు శోకాన్ని దాటుకొని పోతాడని విన్నాను. ఎవరన్నారు? నారదుడు అన్నారు. ఎవరితో అన్నారు? సనత్ కుమార్తో. అంతవరకు గంపం పెట్టుకుంటే పర్వాలేదు లేదు. ఇంకా భగవద్దృశాత్, మీలాంటి వాళ్ళ ద్వారా నేను విన్నాను. ఏమని? ఆత్మతి శోకం తరతి, ఆత్మను తెలుసుకున్న వాళ్ళు శోకాన్ని దాటుకొని పోతారు. సోహం భగవా శోచామి, నాకు ఆత్మతత్వం లేదు, అందువరకు నాకు చింత కలిగింది. అందుకొరకే చింత ఏంటిది? దుఃఖమేనా కాదా? నాకు ఆత్మతత్వం తెలియదు కాబట్టి నాకు దుఃఖము. మనకు కూడా దుఃఖం ఉంది, ఎందుకంటే ఆత్మతత్వం మనం తెలుసుకోలేదు కాబట్టి. ఎప్పుడు దుఃఖమే. కూర్చుంటే దుఃఖం, లేస్తే దుఃఖం, పడుకుంటే దుఃఖం, ఉంటే దుఃఖం, లేకపోతే దుఃఖం, జీర్ణమైతే దుఃఖం, జీర్ణం కాకపోతే దుఃఖం, అన్ని దుఃఖాలనే కాదా? అట్లా ఆయన కూడా దుఃఖమే. ఎందుకు వచ్చింది? నాకు ఆత్మతత్వం తెలియగానే దుఃఖం వచ్చింది. మనకు ఈ దుఃఖాలు అయితే ఆయనకు ఆ దుఃఖం. ఆయనకేం దుఃఖము? ఆత్మతత్వం అన్ని తెలుసుకున్నాను కానీ ఆత్మతత్వం తెలుసుకోలేకపోతే దుఃఖం కలిగింది ఆయనకు. ఎందుకు? సర్ప విద్య, బ్రహ్మ ఏంటిది, ఇంకా ఏ విద్య అన్ని నేర్చుకున్నాను, అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు కానీ ఆత్మ విద్య మాత్రం నాకు తెలియదు, అందుకు నాకు దుఃఖము కలుగుతుంది. శోకం భగవ శోచామి తమ్మా భగవాన్ శోకస్య పారం తారేది. నాకు దుఃఖం కలిగింది కాబట్టి దుఃఖాన్ని దాటుకుని పోయే ఉపాయం ఏంటో చెప్పి నన్ను దాటించవలసింది అని చెప్పాడు. ఇక్కడ కూడా భగవాన్ అన్నాడు. అందుకొరకే గురు బ్రహ్మ గురు విష్ణు గురువుని భగవత్ స్వరూపంగా చూడకపోతే వారికి విద్య పట్టుబడదంట. అందువల్లనే ఇక్కడ ఏమన్నారు అంటే సోహం భగవ, అలాంటి వాణ్ణి నేను, అంటే దుఃఖాన్ని కలిగిన వాణ్ణి కాబట్టి అలాంటి దుఃఖాన్ని దాటుకునే ఉపాయాన్ని చెప్పి తారయతో తరింపజేయవలసింది, అంటే దుఃఖాన్ని దాటే విధానం చెప్పి దుఃఖాన్ని దాటింపజేయవలసింది అని నారద మహర్షుల వారు సనత్ కుమారుణ్ణి వేడుకున్నాడు. ఇది ప్రకానోత్థానాత్ పరమాత్మ భూమిత్యపి ప్రతిభాతి. ఈ విధంగా విచారించినట్టయితే ఈ ప్రకరణంలో పరమాత్మే భూమ శబ్దం చేత చెప్పబడింది అని ఇక్కడ కూడా ప్రతిభాతి అంటే తెలియవస్తుంది అన్న. అక్కడేమో ప్రాణము గొప్పదని తెలియవస్తుంది అన్నారు. ఇక్కడేమో పరమాత్మే అన్నిటికంటే కూడా గొప్పైన తత్వం అని గుర్తుకు వస్తుంది అన్నాడు. తత్ర కస్యోపాదం న్యాయం కస్య వాహనం. అక్కడేమో ప్రాణం గొప్పదన్నారు, ఇక్కడేమో ఆత్మ గొప్పదన్నారు. మరి దేన్ని స్వీకరించాలా, దేన్ని వదిలిపెట్టడం న్యాయము? ప్రాణాన్ని వదిలిపెట్టడం న్యాయమా? పరమాత్మ వదిలిపెట్టడం న్యాయమా? ప్రాణము గొప్పదా, పరమాత్మ గొప్పదా అనే సందేహం వస్తుందా రాదా? వస్తుంది. భవతి సంశయ కిం తావత్ ప్రాప్తం. అయితే ఈ రెండిట్లో ఏం సిద్ధించింది? ఏం చెప్పింది? ఆ మాట ఈ మాట చెప్పింది అవుతా, ఆఖరికి ఏమైంది చెప్పండి? అవుతావు లేదా? ఈ మాట చెప్పారు, ఆ మాట చెప్పారు, ఆఖరికి రెండిట్లో ఏమైందండి అని మీరెట్లయితే అడుగుతారో అట్లా ఈ రెండిట్లో ఏం సిద్ధించింది అంటే ప్రాణో భూమిది, ప్రాణమే గొప్పది. ఎందుకు? కస్మాత్ అంటే ఎందుకు అని. ప్రాణం గొప్పది ఎందుకు చెప్పగలిగావు నువ్వు అంటే భూయ ప్రశ్న ప్రతివచన పరంపర దర్శనాతో యదా హి అస్తి భగవో నామ్నో భూయ ఇది భాగ్వావనామ్నో భూయసి ఇది తదా అస్తి భగవో వాచో భూయ ఇది మనోవాచో భూయ ఇది చ నామాదిభ్యో ప్రాణాద్భూయ ప్రశ్న ప్రతివచన ప్రవాహ ప్రవృత్త. సనత్ కుమారుని అడిగాడు, గొప్పదేంటిది, అన్నిటికంటే గొప్పదేంటిది ఎవరు అడిగారు? నారదుడు అడిగాడు. అస్తి భగవో నామ్నో భూయ ఉదాహి. ప్రశ్న ప్రతివచనం. ప్రశ్న వేచారు ఎవరు? నారదుడు. దానికి వచనం చెప్పారు ఎవరు? సనత్ కుమారుడు. మళ్ళీ అడిగాడు, మళ్ళీ చెప్పాడు, మళ్ళీ అడిగాడు, మళ్ళీ చెప్పాడు. ఏమడిగాడు?
అస్తి భగవో నామో భూయ, నామానికంటే గొప్పది ఏమైనా ఉందా అని నారదుడు అడిగాడు. దానికి ఏం చెప్పాడు? వాగ్వావ నామో భూయసి, వాక్యే నామానికంటే గొప్పది అన్నాడు. ప్రశ్న ఏంటిది? నామానికంటే గొప్పది ఏమైనా ఉందా? ప్రతివచనం ఏంటిది? ఉంది. ఏంటిది అది? వాక్కు దానికంటే భూయవా తదా అస్థి భగవో వాచో భూయ. మళ్ళీ ప్రశ్న ఏంటిది? ఆ వాక్కు కంటే కూడా గొప్పనైంది, పెద్దనైంది ఏదైనా ఉందా అని మళ్ళీ నారదుని యొక్క ప్రశ్న. ఉంది. ఏంటిది? మనోభావాచో భూయ, వాక్కు కంటే మనసు గొప్పది. ఒకదానికంటే ఒకటి గొప్పది పరంపర వస్తుందా లేదా ఆయన ప్రశ్న వేస్తున్నాడు. ఈయన సమాధానము చెప్తున్నాడు. తర్వాత ఇతిచ నామాదుభ్యో హ్యా ప్రాణాది భూయ, నామానికంటే కూడా గొప్పది ఏమన్నా అంటే నామానికంటే కూడా వాక్కు కంటే కూడా మరి ప్రాణం గొప్పది. నామమైంది, నామం అయిన తర్వాత వాక్ అయింది, వాక్ అయిన తర్వాత మనస్సు అయింది. మరి ఇవన్నిటికంటే కూడా గొప్పది ఏమైనా ఉంది అంటే మనకైనా ఆకాంక్ష కలుగుతుందా లేదా? ఆయన కూడా కలిగింది పాపము. అంత పెద్ద పెద్ద ఋషులకే కలిగినప్పుడు, వాళ్ళకి ఆకాంక్ష ఉన్నప్పుడు మనకు లేకపోయిందంటే ఎంత ఏడవాలి మనము? ఏడుపొస్తుందా కనీసము? రాదు. కనుక రాదంటే ఆ లోపలనే కరిగిపోయింది ఆ ఏడుపంతా కూడా. అందువల్ల ఇక్కడ అన్నిటికంటే గొప్పది ఏంటిది అంటే ప్రాణ అన్నారు. నామాదిభ్యోయ ప్రాణాద్భూయ ప్రశ్న ప్రతివచన ప్రవాహ ప్రవృత్త. ప్రశ్న ప్రతివచనము, ప్రశ్న ప్రతివచనం యొక్క ప్రవాహము నడిచింది. ఆ తర్వాత మళ్ళీ ప్రాణాది భూయ ఇత్యాదో అనే ప్రాణోవా ఆశాయా భూయాన్ ఇత్యాది సప్రపంచముక్త్వా. ప్రాణం ఏదైతే ఉందో ఆశాయా భూయాన్ అన్నారు. ఆశ అంటే ఇక్కడ మనం అనుకునే ఆశ కాదు, ఆ బుద్ధి కంటే గొప్పది అని ప్రశ్న రావచ్చు అనుకోండి. అందువల్ల ప్రాణవేత్త అది అయినందువల్ల, ప్రాణాన్ని తెలుసుకున్నందువల్ల దానికంటే గొప్పది ఇది అనే విషయాన్ని, దానికంటే గొప్పది ఏమైనా ప్రాణకంటే గొప్పది ఏముందా అంటే ఫలానా గొప్పదని చెప్పలేదు. ప్రాణమే గొప్ప. ఆశ కంటే అధికమైన ఏముందంటే ఏం చెప్పాడు? నామాది కంటే కూడా ఆశ గొప్పది అన్నాడు. ఆశ పర్యంతం. ఆశ అంటే ఆశనే మరి. ఈ విధంగా ఒకదానికంటే ఒకటి గొప్పది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇత్యాదిన సప్రపంచముక్త, ఒకదానికంటే ఒకటిని గొప్పదని చెప్పి విస్తారంగా చెప్పిన తర్వాత ప్రాణదర్శనశ్చ అతివాదిత్వం. ప్రాణాన్ని ఎవరైతే దర్శిస్తారో, దర్శించడం అంటే తెలుసుకోవడమే కదా. ప్రాణం ఇటువంటిదని తెలుసుకోవడమే దాని దర్శనము. చూడడం అంటే అర్థం ఏంటిది? చూడడం అంటే తెలుసుకోవడమే. వినడం అన్నా తెలుసుకోవడమే, మాట్లాడడం అన్నా తెలుసుకోవడమే. అందుకొరకు రుచి చూడు అంటారు. రుచి చూస్తారా తెలుసుకుంటారా? వాసన చూడు అంటారు, తెలుసుకోవడమే కదా. రూపం చూడు అంటే రూపం తెలుసుకోవడమే. అన్నిటి చూడడం అంటే అర్థం ఏంటిది? తెలుసుకోవడము. అందువల్ల ఈ యొక్క ప్రాణాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అతివాది అని పిలువబడతారు. అతివాది అంటే వాక్కు కన్నా అతిక్రమించిన వాడు, అన్నిటిని తెలుసుకున్నవాడు అనే అది అర్థం కూడా వస్తుంది. అతివాద్యస్మీతి బ్రూయాన్నాపహన్వీత ఇత్యభ్యజ్ఞానుజ్ఞాయ ఏషతు అతివదతి యా సత్యేన అతివదతి ఇది ప్రాణవతం అతివాదిత్వం అనుకృప్య అపరిత్యజ్య ఏవం ప్రాణం సత్యాది పరంపరయా భూమానం అవతారయన్ ప్రాణమేవ భూమానం మన్యత ఇది గమ్యతే. ఎవరైతే ప్రాణాన్ని ఈ విధంగా తెలుసుకుంటారో వాళ్ళు ఏమవుతారో అతివాది అని చెప్పబడతారు. ఎవరైతే అతివాది అని చెప్పబడతారో ఏషతు అతివదతి, ఎవరైతే అతివదతి అంటే దాన్ని తెలుసుకొని చెప్తారో వాళ్ళు ఏమన్నా సత్యాన్ని అతివదతి, సత్యమే చెప్తా ఉంటారు. తెలుసుకొని చెప్పే వాళ్ళంతా కూడా సత్యాన్ని చెప్తా ఉంటారు కదా. సత్యమే అతివదనము, అతివదనమే సత్యము. ఎవరైతే ప్రాణాన్ని తెలుసుకున్నారో వాళ్ళు అతివాది అని చెప్పబడతారు. ఎవరైతే అతివాదో వాళ్ళు సత్యాన్ని అతివదతి. ఇది ప్రాణవ్రతం అతివాదిత్వం. ప్రాణాన్ని తెలుసుకోవడమే ప్రాణవ్రతము. ప్రాణాన్ని తెలుసుకోవడము ప్రాణవ్రతము. ఆ ప్రాణవ్రతం కలిగిన వాడు అతివాది అని చెప్పబడతారు. అనుకృష్య అపరిత్యజ్యేయ ప్రాణం సత్యాది పరంపరయ. సత్యాది సత్యం జ్ఞానం అనంతము ఇది ఒక పరంపర కదా. ఆ పరంపర చేత ప్రాణాన్ని తెలుసుకున్నవాడు సత్యాన్ని, సత్య పరంపరలో ఉన్నవాడు కాబట్టి భూమానం అవతారయన్,
ప్రాణం యొక్క గొప్పతనాన్ని అవతరింపజేస్తూ అంటే ప్రకటింపజేస్తూ ఏం చేశాడు? ప్రాణమేవ భూమానం మన్యతే, ఆ ప్రాణమే అన్నిటికంటే కూడా గొప్పది అని అనుకుంటాడు. ఎందుకంటే దాన్ని తెలుసుకున్నాడు, ఆ వ్రతమే కలిగి ఉన్నాడు, ఇంకా అంతకంటే గొప్పది లేదనే భావన చేత బయట వాళ్ళకు కూడా చెప్పాడు. అదే వ్రతంగా కలిగినాడు. వ్రతం అంటే ఏంటి? ప్రవర్తన ప్రాణం. దాన్ని తెలుసుకున్న తర్వాత తదురూపమయ్యాడు. అందువల్ల ఆయన కూడా భూమానం మన్యతే, దాన్ని గొప్ప భావిస్తాడు అని తెలియవస్తుంది. ఇదంతా కూడా పూర్వపక్షే. ఉత్తరపక్షి తర్వాత చెప్తాడు. అందువల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఇద్దరు ప్రాప్తించారు కాబట్టి ప్రాణమే గొప్పదని మనకు తెలియవస్తుంది అన్నారు. కథం ప్రాణే భూమని వ్యాఖ్యానమైన ఏతనాన్యత్ పశ్యతి ఇత్యేతద్ భూమ్నో లక్షణపరం వచనం వ్యాఖ్యాయేతి. నువ్వు ప్రాణాన్ని చెప్పావు, భూమిని వ్యాఖ్యానని భూమస్వరూపాన్ని వ్యాఖ్యానం చేస్తూ గొప్పదాన్ని వ్యాఖ్యానం చేస్తూ గొప్పదాన్ని విస్తారం చేస్తూ ఏం చెప్పారంటే యత్నాన్ని పరిస్థితి ఏదైతే వేరుగా చూడబడదో, వేరుగా వినబడదో, వేరుగా మాట్లాడబడో అదే గొప్పదని కదా మనకు శాస్త్రం చెప్పింది. మరి నువ్వు వృద్ధంగా చెప్తున్నావు. లక్షణపరం వచనం వ్యాఖ్యేమితి ఉచ్యతే. ఎందుకు అంటే ఆ విషయం కూడా చెప్తాను వినవయ్యా, ఎందుకు తొందరపడతావు? ఎవరంటున్నారు? పూర్వపక్షి ఉత్తరపక్షి అంటున్నాడు. పూర్వపక్షి ఏం చెప్పాడు? ప్రాణమే గొప్పదని సిద్ధం చేశాడు కదా. ఉత్తరపక్షి అన్నాడు, శృతి ఏం చెప్పిందయ్యా? ఏది అన్యది చూడమో, అన్యది వినమో, అన్యది మాట్లాడమో అదే గొప్పదని కదా శృతి చెప్పింది, నువ్వు ఇట్లా మాట్లాడతావేంటి అని ఉత్తరపక్షి అడిగాడు. అడిగితే ఇన్ని సమాధానం చెప్తున్నాడు పూర్వపక్షి. ఉచ్యతే సుషుప్త్యవస్థాయాం ప్రాణగ్రస్తేషు కరణేషు దర్శనాది వ్యవహార నివృత్తి దర్శనాత్ సంభవతి ప్రాణస్యాపి ఎత్ర నాణ్యత్ పశ్యతి. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి అనే ఆ వాక్యం కేవలం పరమాత్మకే కాదు, ప్రాణానికి కూడా వర్తిస్తుంది. ఎలా అంటే, బాగా నిద్రపోయావు, నిద్రపోయినప్పుడు అన్ని ఇంద్రియాల యొక్క సత్తాను ప్రాణవాయువు తీసుకుంది. మిగిలింది ఎవరు? ప్రాణం మిగిలిందా? ఇంకేమైనా పని చేస్తాయా? అది కూడా అయిపోతుంది కదా. సుషుప్తి అవస్థలో ప్రాణం ఆగిపోవు, అన్నీ ఆగిపోతాయి, కానీ ఆఖరికి మనస్సు కూడా ఆగిపోతుంది, ఇంద్రియాలు ఆగిపోతాయి. వీడి సత్తానంతా కూడా ప్రాణం తీసుకొని ప్రాణం ఒక్కటి మాత్రమే ఆగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు వాటన్నిటికంటే గొప్పదా కాదా? అప్పుడు ఏది వినడు, ఏది చూడడు, ఏది మాట్లాడు అన్ని నీ శృతి దానికి అనువర్తించిందా లేదు? ఇవన్నీ లేకపోయినా ప్రాణం ఉంది. నువ్వేమన్నావు? అన్నది నా శృణోతి, నా జిగ్రతి, నా కరోతి, అదే గొప్పదని. అన్నీ వేరే వినకుంటే, వేరే చూడకుంటే, వేరే తినకుంటే అది గొప్పదన్నావు కదా. సుషుప్తి అవస్థలో అన్నిటి యొక్క కరణాల యొక్క సత్తానంతా తీసుకున్నాడు. తీసుకొని అదొక్కటే ఉంటుంది. అదొక్కటి ఏం చేస్తుందంటే ఆ సమయంలో వేరే వినడం లేదు, వేరే తినడం లేదు, వేరే చూడడం లేదు అనే శృతి ఇప్పుడు వర్తించిందా లేదా? దాని ప్రకారంగా ఇప్పుడు ప్రాణం గొప్పదా కాదా? ఎవరంటున్నారు? పూర్వపక్షి అంటుంది కదా. ఇత్యేతత్ లక్షణం తదాచ శృతి నా శృణోతి నా పశ్యతి నా జిగ్రతి. శృతి కూడా చెప్తుంది సుషుప్త అవస్థలో ఏం వినాడు, ఏం తినాడు, తను తానుగా ఆనంద స్వరూపుడై ఉంటాడు. ఇత్యాదిన సర్వకరణ వ్యాపార ప్రత్యస్తమయ రూపాం సుషుప్త్యవస్థాం ఉక్త ప్రాణాగ్నేయేవ ఏతస్మునే పురే జగజ్జాగ్రతి. ఇంకేం చెప్తున్నారు? సమస్త కర్ణ వ్యాపారం. సమస్త కర్ణాలు ఏంటిది? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల యొక్క వ్యాపారం అంటే వ్యవహారాన్నంతా కూడా, దాని సత్తనంతా కూడా, దాని శక్తినంతా కూడా గ్రహించి ప్రాణం ఒక్కటే నిలిచి ఉంటుంది. సుషుప్తవస్థాముక్త ప్రాణాగ్నేయ ఏతస్మునే జాగృతి. ప్రాణాలనే అగ్నులు మాత్రమే, ప్రాణ వ్యాన ఉదాహరణ సమాన వ్యాధులు ఉన్నాయి కదా, అవి మాత్రమే సుషుప్తవస్థలో జాగ్రత్త కలిగి ఉంటాయి. మిగతా అన్నీ కూడా నిద్రపోతాయి. ఇదొకటే మేల్కొంటాయి. ప్రాణాగ్ని మాత్రమే మేల్కొని ఉంటుంది, మిగతా అన్నీ కూడా అప్పుడు ఏది పనిచేయదు. ఇది తస్యామేవస్థాయాం పంచవృత్తే ప్రాణస్య జాగరణం బ్రువతి ప్రాణప్రధానాం సుషుప్తవస్థాం దర్శయతి. అందుకొరకు సుషుప్తవస్థలోని పంచవృత్తి అంటే 5 వృత్తులతో కలిగింది. దీని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ప్రాణపానం నడుస్తుందా లేదా? వస్తుంది. మరి ఆ నిద్రపోకపోతే జీర్ణం అవుతుందా నీకు?
నిద్రపోతే చిన్న జీర్ణం అవుతుందా? రాత్రి నిద్ర లేదండి, జీర్ణం కాలేదండి అంటావా లేదా? అప్పుడు ఉదాహరణ వాయువు వగర జఠరాగ్నికంత ప్రజ్వలిందా లేదా? నువ్వు నిద్రపోయినప్పుడు కూడా ఈ పంచాగ్ని రూపంలో లేదు పంచ ప్రాణ వృత్తుల లోపల అది మేలుకొని ఉంది అని మరి శృతి చెప్తోంది. పంచవృత్తే ప్రాణస్య జాగరణం, 5 వృత్తులు కలిగి ప్రాణవాయువు మేల్కొని ఉంది. ప్రాణప్రధానాం సుషుప్త్యవస్థాం అన్నారు. సుషుప్తి అవస్థ దేనికి ప్రధానమైంది? ప్రాణమే ప్రధానంగా కలిగింది. జాగ్రత్త అవస్థ కరణాలే ప్రధానంగా కలిగి ఉంది. సుషుప్తి స్వప్నావస్థ సంస్కారాలే ప్రధానంగా కలిగింది. చూడండి, ఇంద్రియాల ప్రధానంగా కలిగింది జాగ్రత్త అవస్థ, సంస్కారాలు ప్రధానంగా కలిగింది స్వప్నావస్థ, ప్రాణమే ప్రధానంగా కలిగింది సుషుప్తి అవస్థ. చూసారా ఎంత బాగుందో? మనం ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడన్నా అనుకున్నామా? తెలియదు. అందువల్ల ప్రాణమే ప్రధానంగా కలిగింది సుషుప్తవస్థ దర్శయతి. యచ్చేతద్ భూమ్నః సుఖత్వం శృతం. అందువల్లనే సుషుప్తి అవస్థలో ఎక్కువ సుఖం కూడా ఉంటుంది. బాగా నిద్రపోతే సుఖం ఉంటుందా లేదా? నిద్రపట్టడం రోజు ఏమవుతుంది? అయ్యో ఈరోజంతా ఉంది, రాత్రి నిద్రపట్టలేదండి, చిరాకుగా ఉంది, రాత్రి ఎంత హాయిగా నిద్రపోయాను, ఎంత హాయిగా ఉంది, ఇప్పుడు తేలిగ్గా ఉంది అంటావా లేదా? అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? సుషుప్తి అవస్థలో ఎక్కువ సుఖం ఉన్నట్టే కదా, ప్రాణవాయు దానికి అధిష్టానం కదా. అందువల్ల సుఖత్వం సుఖం యోగై భూమాతత్ సుఖం